హలో మీడియా బంగారం దుమ్ము లేపడానికి కమ్బ్యాక్ ఇచ్చేసింది వన్ అండ్ ఓన్లీ లెజెండరీ కైనెటిక్ ఈవీ. దీని గురించిన వివరాలు ఈ ఒక షార్ట్ రివ్యూలో మీకోసం. తెలుసుకోవాల్సిన 4 విషయాలు ఒక ఈవీ గురించి: బ్యాటరీ ప్యాక్, రేంజ్, టాప్ స్పీడ్ అండ్ ఛార్జింగ్ టైం. బ్యాటరీ ప్యాక్ ఏమో 2.6 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్. 2 వేరియంట్లు అవైలబుల్ ఉన్నాయి, DX అండ్ DX ప్లస్. రెండింటికి కూడా సేమ్ బ్యాటరీ ప్యాక్ అనమాట. ఛార్జింగ్ టైం మీరు చూసినట్లయితే 0 to 80% కేవలం 3 గంటల్లో అవుతుంది, అండ్ 0 to 100% 4 అవర్స్లో అయిపోతుంది. టాప్ స్పీడ్ క్లెయిమ్ మీరు చూసినట్లయితే 80 km/h DX వేరియంట్కి, అండ్ DX ప్లస్ వేరియంట్కి 90 km/h. సో చాలా ఫాస్ట్ యాక్సిలరేటింగ్ స్కూటర్గా ఇది ముందుకు వస్తుంది. అండ్ రేంజ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చూసినట్లయితే మనకి DX వేరియంట్కి 102 km అండ్ DX ప్లస్ వేరియంట్కి 105 km. IDC రేంజ్, ట్రూ రేంజ్ ఏమో 100 km విత్ 100% ఛార్జ్. నెక్స్ట్ మీరు అడుగుతుండొచ్చు ఎటువంటి బ్యాటరీ ప్యాక్ అండ్ ఎటువంటి మోటార్ యూజ్ చేస్తారని. సో దీంట్లో మోస్ట్ రిలయబుల్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ ఏదైతే LFP బ్యాటరీ ప్యాక్ ఉందో అది యూజ్ చేస్తారు, లిథియం ఫెరోఫాస్ఫేట్ బ్యాటరీ. దాని గురించిన అడ్వాంటేజ్ ఏంటంటే లాంగర్ బ్యాటరీ లైఫ్ అండ్ బెటర్ థర్మల్ స్టెబిలిటీ అనమాట. దాంతోపాటు BLDC మోటార్ లోవర్ మెయింటెనెన్స్కి సాదృశ్యం అనమాట. సో హబ్ మోటార్ అనేది మనకి ఇక్కడ లభిస్తుంది. సో అదొక విషయం మీరు గమనించాలి. డిజైన్ చూసినట్టయితే మన టిపికల్ కైనెటిక్ స్కూటర్ ఆఫ్ ది ఎస్టెరియర్స్ ఏదైతే ఉందో అదే డిజైన్ సిల్హెట్లో ఈ యొక్క కొత్త ఈవీ అవతార్ని దించడం ఇంకొక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పొచ్చు. స్కూటర్కి కావాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ప్రాక్టికాలిటీ అండ్ కంఫర్ట్ అనమాట. కంఫర్ట్ మీరు చూడొచ్చు, లెగ్ రూమ్ మోర్ దెన్ సఫిషియంట్ ఉంది. నా హైట్ దగ్గర 5 feet 7 inches అండ్ 6 feet tall వరకు మీరు రైడర్స్ ఇక్కడ కంఫర్టబుల్గా ఫీల్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, సీట్ హైట్ 760 mm సీట్ హైట్ ఉంది. ఈజీ ఫర్ యావరేజ్ హైట్ రైడర్స్ యాజ్ వెల్ యాజ్ లేడీస్ అనమాట. అండ్ అడిక్వేట్ గ్రౌండ్ క్లియరెన్స్ ఆఫ్ 165 mm మనకి లభిస్తుంది. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ స్టాండౌట్ ఫీచర్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ఛార్జర్ అండి. మనము ఛార్జింగ్ యూనిట్ తీసుకొని తిరగాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఛార్జింగ్ హ్యాచ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకి 3 meter లాంగ్ కేబుల్ అనేది లభిస్తుంది. రిట్రాక్టబుల్ అనమాట, ఇలా లోపలికి వెళ్ళిపోతుంది అండ్ మీరు ఈ యొక్క ఛార్జింగ్ హ్యాచ్ని క్లోజ్ చేసేవచ్చు. ఇంకొక స్టాండౌట్ ఫీచర్ ఏంటంటే దీనికి 37 liters ఆఫ్ బూట్ స్పేస్ అనేది లభిస్తుంది. అండ్ బూట్ ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయడానికి కూడా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. సో మీరు చూడొచ్చు దీంట్లో సస్పెన్షన్ అనేది టెలిస్కోపిక్ ఫోక్స్ అనేది ఆఫర్ చేశారు. ప్లస్ రోబస్ట్ బిల్డ్ క్వాలిటీ, ఫుల్ మెటల్ బాడీ స్ట్రక్చర్తో పాటు వస్తుంది. ఈ ప్యానల్స్, ఈ ఫ్రంట్ ప్యానల్ ఇదంతా మెటల్, ఫ్రంట్ మాత్రం మెటల్ కాదు, ఫ్రంట్ ఫెండర్. డిస్క్ బ్రేక్ మనకి మంచి స్టాపింగ్ పవర్ కోసం యూజ్ చేయబడింది. అండ్ 12-inch వీల్స్ మనకి హై స్పీడ్ స్టెబిలిటీ ఆఫర్ చేస్తుంది. సో ఇదంతా బాగానే ఉందన్న. ప్రైస్ ఎంత మీరు చెప్పలేదు మీరు అనొచ్చు. DX వేరియంట్ ఒక ప్రైస్ 1,11,500 ఎక్స్-షోరూమ్ అండి. అండ్ DX ప్లస్ వేరియంట్కి ప్రైస్ ఏమో మనకి 1,17,500. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో మనకి ఇంటిగ్రేటెడ్ ఛార్జర్ వస్తుంది DX ప్లస్లో, DXలో ఇంటిగ్రేటెడ్ ఛార్జర్ రాదు. ఇటువంటి ప్యాకేజ్ ఈ ప్రైస్ రేంజ్లో ఆఫర్ చేయడం నిజంగా సీరియస్ కమ్బ్యాకా కాదా, అండ్ మార్కెట్ని డిస్టర్బ్ చేస్తుందా లేదా మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.